జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. జగన్ గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకురాగానే ఒకే రోజు 17 కాలేజీలకి శంకుస్థాపన చేయగానే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఇది మాదే, మేమే పంపించాం మోడీకి, ఇప్పుడు వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి నేనంటున్నాడు అంటాడు. సాక్షాత్తు అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు గారితో పాటుగా హెల్త్ మినిస్టర్గా ఉన్నటువంటి అప్పటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మంత్రి గారు కామినేని శ్రీనివాస్ గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, వైద్య విద్యాశాఖ మంత్రి గారు, వారు అసెంబ్లీలో ఇప్పటి తెలుగుదేశం నాయకుడు అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడైనటువంటి సుజయ్ కృష్ణ రంగారావు అనేటువంటి ఒక ఎమ్మెల్యే ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకి భారతీయ జనతా పార్టీ నుంచి తరపున మంత్రిగా ఉన్నటువంటి కామినేని శ్రీనివాస్ గారు చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చుండగా 200 కోట్ల రూపాయలు అవుతుంది ఒక్కొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికి, మా ప్రభుత్వం ఏర్పాటు చేయటం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయటం మా వల్ల కాదు, మేము చేయలేము, మా ప్రభుత్వం వల్ల కాదు అని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ మంత్రి, అటువంటి ఆలోచనలో ఉన్నవాళ్ళు వస్తే మాత్రం మాది అని మాట్లాడతారు. 14లో ముఖ్యమంత్రి అయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆశ్చర్యపోతాం మనం ఆయన ఆలోచనలు ఎంత గొప్పగా ఉంటాయంటే, ఆయన నారాయణ గారి కాలేజీలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం పాఠశాలలన్నింటినీ కూడా చదువు ఎలా బాగా చెప్పాలి, పిల్లలకి చదువు మార్కులు ఎలా బాగా రావాలి, టీచర్లతో ఎలాగా బాగా పనిచేయించాలి అనేటువంటి తరఫీదునివ్వటానికి, పర్యవేక్షించటానికి, మానిటరింగ్ చేయటానికి నారాయణ కాలేజీలకు అప్పచెప్పాడు. మీరు చెప్పండి, అసలు నారాయణ కాలేజీలు తీసుకుంటే ఏం చేస్తారు గవర్నమెంట్ స్కూల్స్ని? గవర్నమెంట్ స్కూల్ బాగుపడితే నారాయణకి వ్యాపారం ఎక్కడిది? నారా చంద్రబాబు నాయుడు గారికి ఎలక్షన్కి 500 కోట్లు, 600 కోట్లు, 1000 కోట్లు అప్పెట్ట తీసుకొచ్చిస్తాడు. 200 కోట్లు చందా ఎక్కడిస్తాడు? అవి బాగుంటే ఇది బాగుండేది, అందరూ బాగుండేది. చూడండి, మరి నా 14 నుంచి 19 దాకా నేను అబద్ధం అయితే మీ ఇష్టం వచ్చినటువంటి ఇక్కడ కమ్యూనిస్ట్ లీడర్లు ఉన్నారు, మీ టీచర్లు యూనియన్లు అడగండి, మీకు అన్ని యూనియన్లు ఉన్నాయి కదా టీచర్ని. 14 to 19 రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ స్కూల్స్ అన్నీ కూడా, అన్ని పాఠశాలలు నారాయణ కాలేజీ పర్యవేక్షణలో నడిచినాయి. అంటే చూడండి, అంటే గొర్రెని తీసుకెళ్ళి పెంచమని కసాయుడికి అప్పచెప్పినట్టే కదా, ఇంతకు మించి వేరే ఏముంది? నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ ఎట్లా ఉంటుందంటే, ఆయన 2000 సంవత్సరంలో ఉంటే 2020కి ఆలోచిస్తాడు, 20లో ఎలా ఏం చేద్దామంటాడు. ఇవాళకి మామూలు లేదు. 2000 సంవత్సరంలో 2020 అంటాడు, 2014లో 2037 అంటాడు, 2024లో 2047 అంటాడు. ఇవాళేంటి? ఆయన విజన్ ఎంత గొప్పగా ఉంటుందంటే, ఆయన మొత్తం తమిళనాడు అంతా వెళ్ళి తమిళ్లో ప్రచారం చేసి వచ్చాడు. మొత్తం అందరినీ మీరు ఎన్నంగా ఓటు దాలింగా పూడుంగా ఏదో వచ్చాడు. ఏం చెప్పాడు. వచ్చాక వీళ్ళు ఇంగ్లీష్లో మొదలెట్టారు. ఏమండి, మీరు మొత్తం తిరిగారు కదా, రాష్ట్రం అంతా అన్ని నగరాలు తిరిగారు కదా, కోయంబత్తూరు తిరిగారు, అక్కడ తిరిగారు, మెడ్రాస్ తిరిగారు కదా, సినిమా యాక్టర్ విజయ్ ప్రభావం ఏముందంటారు అన్నారు. యూసీ పవన్ కళ్యాణ్ ఈజ్ దేర్ నా జస్ట్ లైక్ పవన్ కళ్యాణ్ అన్నాడు. ఆయన విజన్ అది. 4 రోజులు పోతే కౌంటింగ్ అయితే బద్దలై మొత్తం విజయ్ ముఖ్యమంత్రి అవుతున్నాడు ఇప్పుడు. అంటే విజన్ ఎట్లా ఉంటుంది ఆయన అంటే, ఆయన చూపు ఎట్లా ఉంటుందని చెప్తాక నేను చెప్పేది. ఆయన చూపు ఎట్లా ఉంటుందంటే అట్లాగే ఉంటుంది. అంటే ఆయనకి ఏది అవసరమో, ఎక్కడ డబ్బు వస్తుందో, ఎక్కడ అధికారం వస్తుందో దాని మీదే ఉంటుంది ఆయన చూపు. ఇంకా జనం ఏంటి, జనం ఏం బాగుపడతారు అంటే, లక్ష్మణ్ రెడ్డి గారు అనుకుంటున్నాడు నేను మెడికల్ కాలేజీ నుంచి మాట్లాడమంటే మొత్తం వాడేసుకుంటున్నాడు రాజకీయంగా వస్తాను. స్వార్థపరుని టీవీలు ఉన్నాయి కాబట్టి వాడుకుంటే తప్పదు. కాబట్టి మనం భజనకి పిలిచామనుకోండి, భక్తి ముక్తి రెండు వస్తాయి, ప్రసాదం పెడతారు, తీర్థం ఇస్తారు, ప్రసాదంతో పాటు భజన 2 వస్తాయి అని చెప్పి వస్తాం. భక్తులు నాలాంటి భక్తులందరూ ఏం చేస్తామంటే, అక్కడ ప్రసాదం పెడతారు గుళ్ళో, భజన అవ్వగానే ముందు భజన కొడదాం, ఏదో ముక్తి వస్తే వస్తుంది, తర్వాత ప్రసాదం కూడా వస్తుంది కానీ వస్తాం. అట్లాగే నా పనులు నేను ఉన్నాను. ఇక మెడికల్ కాలేజీల గురించి మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కటి మినిమం 50 ఎకరాల నుంచి 100 ఎకరాలు, 50 ఎకరాల నుంచి 100 ఎకరాలు డబ్బులు పెట్టి కొనుగోలు చేసి, లేదా కొన్ని ప్రైవేట్ అక్కడక్కడ అసలు దొరకపోతే, రైతులు ఇవ్వకపోతే
ప్రభుత్వ స్థలాల్లో వేరే డిపార్ట్మెంట్కి ఉంటే దాన్నింటినీ కూడా తీసుకుని కాలేజీలని శంకుస్థాపన చేసి 2023-24 కల్లా 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేశారు. ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం లాంటి, విజయనగరం 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేశారు. 5 మెడికల్ కాలేజీలో ఒక కాలేజీలో 150 సీట్లు ఉంటాయి. 150 సీట్లు 15% సెంట్రల్ పూలు, దాని పోను మిగతాది స్టేట్కి వచ్చినటువంటి పూల్లో 128 అని ఎంత ఉంటుంది. ఆ 128 దాంట్లో ఒక 64 సీట్లు మేనేజ్మెంట్ కోటా. మేనేజ్మెంట్ కోటా అంటే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఆలోచించేట్టు చందా ఇచ్చిన వాళ్ళకి డబ్బులు వచ్చేట్టు కాదు. దాంట్లో 48 సీట్లు సంవత్సరానికి 5 లక్షల రూపాయల ఫీజు. 5 లక్షల రూపాయల ఫీజు తప్పని సుమారు ఒక 3 కోట్ల చిల్లర వస్తుంది. అలాగే దాంట్లో మరొక 12 సీట్లో 16 సీట్లో లేదా 14 సీట్లో 16 సీట్లో 20 లక్షల రూపాయలు చొప్పున, వాటికి అది ఒక 2 కోట్ల చిల్లర వస్తుంది. సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు కాలేజీ నడపడానికి. అసలు ముఖ్యమంత్రి జగన్ ఉన్నాడా, చంద్రబాబు ఉన్నాడా, వెంకయ్య ఉన్నాడా, పుల్లయ్య ఉన్నాడా అనవసరం. ఈ కాలేజీ ఎవరి దగ్గర చేయి జాపకుండా, ప్రభుత్వం నుంచి డబ్బులు ఆశించకుండా కాలేజీ నడపటానికి అది వస్తుంది. అసలు మెడికల్ కాలేజీలు ప్రభుత్వంలో ఎందుకంటే పేదవాడు వైద్యుడిగా తయారవ్వాలి. పేదవాడు ఎందుకు కావాలి, డబ్బున్నోడు ఎందుకు అవ్వకూడదు? పేదవాడికి కసి ఉంటుంది, జీవితం పట్ల కసి ఉంటుంది, తను అనుభవించిన పేదరికం పట్ల కసి ఉంటుంది. తను పేదరికాన్ని చూశాడు, కష్టాలు చూశాడు, అన్ని చూశాడు. కాబట్టి రేపు తను ఏదైనా సాధిస్తే దాన్ని తీసుకొచ్చి ఆ ఫలాల్ని పంచిపెట్టాకి నాలాంటి జాతి, పేద జాతి కిందనే ఆలోచన ఉంటుంది అనేటువంటి చిన్న కోరిక, చిన్న ఆశ. దానికోసమే ప్రభుత్వం మెడికల్ కాలేజీలు నడపాలి. ఎక్కువ మంది వైద్యులు రావాలి. ఎక్కువ మంది వైద్యులు వస్తే బజార్కి, వీధికి డాక్టర్ ఉంటాడు. డాక్టర్ ఎక్కువ ఉంటే ఏంటంటే జనంకి ఆరోగ్యం బాగుంటుంది. జనంకి ఆరోగ్యం బాగుంటే వాళ్ళ కుటుంబం బాగుంటుంది, పిల్లల చదువు. జగన్మోహన్ రెడ్డి గారు అందుకే విద్య, వైద్యం మీద అద్భుతమైన ఆలోచన చేశాడు, మనసు పెట్టాడు. అప్పులు తెచ్చాడా, తాకట్టు పెట్టాడా, ఏం చేశాడో తీసుకొచ్చి విద్యా, వైద్యం మీద ఖర్చు పెట్టాడు. మీరేం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా ఆయన చెప్పాడు. ఎవడా చెప్పింది? విద్య మాకు సంబంధం లేదు, విద్య స్వచ్ఛంద సంస్థలు చూసుకోవాలి, ప్రభుత్వానికి ఏం బాధ్యత లేదని చెప్పినటువంటి, కావాలంటే వీడియో ఇస్తాను మీకు. విద్య అనేది ప్రభుత్వానికి బాధ్యత లేదు అని చెప్పినటువంటి ఆయన ఆలోచన చూడండి ఎంత అంటే కక్కుర్తే వారం ఎట్లా ఉంటుందో. ఎన్టీ రామారావు గారు కష్టపడి అహోరాత్రులు శ్రమించి షుగర్తో, పక్షవాతంతో 294 నియోజకవర్గాలు ఊరూరు తిరిగితే ప్రభుత్వాన్ని సాధించుకుంటే అతన్ని కూలదోసి ఈ ప్రభుత్వం నాది అని చెప్పినటువంటి దుర్మార్గమైన ఆలోచన ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ విద్య ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పి స్కూళ్ళు మూసేసి, స్కూళ్ళలో టీచర్లు లేకుండా చేసి, స్కూళ్ళన్నీ కారిపోయే పరిస్థితిలో చెట్టు కింద పాఠశాలలు ఉంటే ఇవాళ వచ్చి ఆయన అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో 500 చిల్లర మార్కు వచ్చిన వాళ్ళు 1 అనే నారాయణ చైతన్య వేసినట్టు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేస్తాడు. 5 ఏళ్ల క్రితం నువ్వేం చెప్పావు? నువ్వు వచ్చి ఎన్నాళ్ళైంది? 24 మాసాలు కాలేదు. మరి ఈ పిల్లలకి 1 2 నారాయణలాగా గవర్నమెంట్ అని చెప్పి ఎట్లా వేస్తున్నావు అడ్వర్టైజ్మెంట్? నీ కృషి ఏముంది? నీ బాధ్యత ఏముంది? నీ కష్టం ఏముంది? ఇట్లాగే వాడు మెడికల్ కాలేజీలు వచ్చినాయి, అమ్మేద్దామంటాడు. దేనికి అమ్మేస్తే నష్టం ఏంటి అని మాట్లాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. నష్టం కాక ఏంటి లాభం? ప్రైవేట్ కాలేజీ అంటే డాక్టర్లను అందించే కాలేజీ ఒకటే కాదు, మెడికల్ కాలేజీ. హాస్పిటల్ ఉంటుంది. 4,00,000 చెప్పారు. 300 పడకల ఆసుపత్రి ఉంటుంది. హాస్పిటల్కి వెళ్తే నువ్వు ప్రైవేట్ వాడికి ఇస్తే ఏమవుతుంది? మొత్తం ఫీజే. చిత్తూరు మెడికల్ కాలేజీని అపోలో హాస్పిటల్కి ఇచ్చావు. జగన్ చుట్టమే అయితే మాత్రం తప్పే. చిత్తూరు మెడికల్ కాలేజీలో ఏం జరుగుతుంది? చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ని